తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక లారీల యజమానులందరికీ నమస్తే. ఇవాళ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సార్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లారీ యజమానుల సంఘాల అధ్యక్షులను అందరూ పిలిచి ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధాన ఎజెండా ప్రభుత్వానికి రెవెన్యూ ఏ విధంగా పెంచాలనే అంశం మీద వారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు మన వైపు నుంచి మీకేం సమస్యలు ఉన్నాయని కూడా వారు తెలుసుకోవడం జరిగింది. దానికి ప్రతినిధులందరూ కూడా వాగులలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా 500 నుంచి మొదలు పెట్టుకుని 2000 దాకా లోడింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఒకటి. రెండో అంశము, మనం ఏదైతే 30 టన్నులకు ఇసుక బుక్ చేసుకుంటున్నామో అంత పోయకుండా 33.5 టన్నులు ఒక 2 టన్నులు తగ్గించిపోయడాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బల్క్ ఆర్డర్లు మనం బుక్ చేసుకున్నప్పుడు ఒక వాగు నడుస్తుంది, తర్వాత అది బంద్ అయిన క్రమంలో వెంటనే ట్రాన్స్ఫర్ కావాలనంటే మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా ఆ ఆర్డర్లు మార్చే బాధ్యతలు కూడా ఆ లాగిన్స్ కూడా వాళ్ళకు లోకల్ ఏదైతే జిల్లా పిఓఆర్లకు ఇస్తామన్నారు, జనరల్ ఆర్డర్స్ కూడా అదేవిధంగా పిఓలకే అధికారం ఇస్తామన్నారు. అందులో కూడా కొంత పారదర్శకత ఉండే విధంగా జాగ్రత్త పడతామని చెప్పారు. ఇంకొకటి, ఏదైతే మనకు ఓవర్లోడ్ వస్తుందో ఆ ఓవర్లోడ్లు కట్టడి చేయడంలో అధికారుల పాత్రతో పాటు మన లారీ ఓనర్ కూడా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఓవర్లోడ్కు మీరు ప్రోత్సహించకండి. అదేవిధంగా ఏదైతే మనము సమస్యలు ఇంకా ఎదుర్కొంటున్నామో వాటన్నింటిని కూడా వారు సాల్వ్ చేస్తామన్నారు. మరొకటి, ఏ జిల్లాలో అయితే ఏ పిఓ పరిధిలో ఏ ఎస్ఆర్ఓ పరిధిలో అయితే అవినీతి జరుగుతుందో డబ్బులు వసూలు వాళ్ళని మన వీడియో ద్వారా డ్రైవర్లతో వీడియోలు తీపించి వాళ్ళకి పంపించమన్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఒకరిద్దరిని తీసేస్తే తప్ప మారరు. మా దాంట్లోనే కూడా దొంగలూరు అని చెప్పేసి స్వయంగా వారు కూడా చెప్పారు. కాబట్టి లారీ ఓనర్లు డ్రైవర్లు అందరూ కూడా ఎక్కడైతే డబ్బులు వసూలు చేస్తురో, ఎక్కడైతే ఓవర్లోడ్ వేస్తురో అవి వీడియోలల్లో మీరు డైరెక్ట్ చూస్తే కూడా మిమ్మల్ని భయపెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా స్టార్టింగ్గా వీడియో తీసి మాకు పంపించినట్టయితే మీ అసోసియేషన్ అధ్యక్షులకు పంపించినట్టయితే మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఒకరిద్దరు పిఓలని ఎస్ఆర్ఓలని సస్పెండ్ చేస్తే తప్ప ఆ వ్యవస్థ మారదు అని చెప్పేసి వారి దృష్టిలో ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ పని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.